బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. పటాన్చేరు కాంగ్రెస్ లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాటవర్గీయులు ధర్నా చేస్తున్నారు. అయితే మహిపాల్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నం చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారు మహిపాల్ రెడ్డి. అయితే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాట శ్రీనివాస్ గౌడ్ అనుచరులు ధర్నా చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పటాన్చేరు దగ్గర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? సాయి సుధా, సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో ఉధృత వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. నియోజకవర్గంలో జరిగే ప్రభుత్వ అలాగే ప్రైవేటు కార్యక్రమాల్లో పాత ఏదైతే కాంగ్రెస్ క్యాడర్ ఉందో నాయకులకు కానీ క్యాడర్ కానీ పట్టించుకోకుండా ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి మొండి వైఖరిని నిరసిస్తున్నారని చెప్పేసి నిరసన సెగ అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అయితే రోడ్డుపై బైఠాయించేసి కాంగ్రెస్ పార్టీని పట్టించుకొని కార్యకర్తల నాయకులు అయితే ఎవరున్నారో బీఆర్ఎస్ నుంచి ఈ మధ్యలో పార్టీ మారిన ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డికి నిన్న గూడెం మైపాల్ రెడ్డి డౌన్ అంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తలు అయితే రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. పటాన్చెరు జాతీయ రహదారిపై ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కేవలం బీఆర్ఎస్ నేతలకే ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పి కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి మైపాల్ రెడ్డి మొన్న కూడా బీఆర్ఎస్ గుర్తుతోనే గెలిచాడు. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. ఏదైతే ఈ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరినా కూడా పాత బీఆర్ఎస్ ఎంపీటీసీలకు కానీ జడ్పీటీసీలకు కానీ సర్పంచ్లకు కానీ వారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప అసలు కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఇలాంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదని కూడా కాంగ్రెస్ శ్రేణులు అయితే ఇక్కడ నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. 2 రోజుల క్రితం బొల్లారం మున్సిపాలిటీలో కూడా ఇలా గొడవ జరిగింది. అలాగే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ ఎమ్మెల్యే డౌన్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇలాగే ఉంటే బీఆర్ఎస్ పార్టీలోకి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి వెళ్ళిపోవాలి, కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా మా పార్టీని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి కూడా ఈ రకంగా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ రకంగా చూస్తే కాంగ్రెస్ పటాన్చెరు కాంగ్రెస్ క్యాంప్ ఆఫీస్ లో ఇప్పటికీ కేసీఆర్ బొమ్మనే ఉంది తప్ప సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఎక్కడ కూడా లేదు అని చెప్పి ఆ పార్టీ కార్యాలయం వైపు కూడా దూసుకెళ్ళినటువంటి పరిస్థితి. లోపల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కలర్ లో ఉన్నటువంటి చైర్లను కూడా ధ్వంసం చేశారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. అక్కడ ధ్వంసం చేసి కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ ఫోటో తీసి రేవంత్ రెడ్డి ఫోటోను కూడా అక్కడ పెట్టారు. ఉధృత వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి అయితే పటాన్చెరులో కనిపిస్తుంది. సాయి సుధా. రైట్ బసవరాజ్, థ్యాంక్ యూ.